హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నున్నా సరేక. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను సోమవారం అండి. ఈరోజు సోమవారం తీస్తున్న వ్లాగ్ ఇదైతేను. ఆల్రెడీ ఎర్లీ మార్నింగే ఇంటి పనులన్నీ ముగించేసుకొని శుభ్రంగా స్నానాదులు చేసుకొని దేవుడు గదిని అయితే శుభ్రం చేసేసుకున్నానండి. ఎందుకంటే ఈ రోజు నుంచి నేను 16 సోమవారాల పాటు 16 సోమవారాల పూజ అంటే వ్రతం అయితేనండి. వ్రతం అనకుండా పూజ అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు మీరు. వ్రతం అంటే పుట్టమన్ను తీసుకొచ్చి ప్రతి సోమవారం కూడా ఆ పుట్టమన్నుకి శివాలయం అది శివలింగం లాగా తయారు చేసుకొని ఆ శివునికి అర్చించాలి. కానీ నాకైతే ఇంట్లోనే శివలింగం ఉంది కాబట్టి నేను ప్రత్యేకించి పుట్టమన్ను తీసుకొచ్చి శివుణ్ణి అయితే తయారు చేయకుండా కేవలం ఇంట్లో ఉన్న శివలింగానికి నేను అర్చననైతే చేసుకుంటున్నాను. కాబట్టి నేను శివ పూజ అంటున్నానండి. అది ఎవరెవరి అభిష్టం వాళ్ళది. నేనైతే పుట్టమన్నునైతే తీసుకురావడం లేదు. శివలింగానికి నాకు ఇంట్లో స్ఫటిక శివలింగం ఉందండి. మీరందరూ చూస్తూనే ఉన్నారు కదా నా వీడియోస్లో. పాత వాళ్ళందరికీ అయితే తెలుసు కదండి. కొత్తగా ఎవరైనా ఇప్పుడు నా ఛానల్ని అయితే చూస్తున్నట్టయితే, ఇదే మొదటిసారి నా వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఎన్నో సరికొత్త వ్లాగ్స్ తోటి మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్లో ఓన్లీ డివోషనలే కదండి, డైలీ వ్లాగ్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, స్టిచ్చింగ్, జ్యువెలరీ మేకింగ్ అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి. ఇంకైతే ఇదిగో చూడండి, ఇలా అయితే నేను ముందుగా దేవుడి గది మొత్తం ఇలా శుభ్రం చేసేసుకున్నానండి. దేవుడి పటాలన్నీ శుభ్రంగా తుడిచి బొట్లు పెట్టేసి రెడీ చేసి పెట్టుకుని దేవుడి సామాన్లన్నీ కూడా కడిగి పెట్టుకున్నాను. పూజకి ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా మార్నింగ్ అంతా ఇలా చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ అయితే పూజ చేసుకున్నాను. శివయ్యకి ప్రదోష పూజ అంటే చాలా ఇష్టము, అందుకే సాయంత్రం పూటనైతే చేసుకుంటున్నాను. 4:30 అవుతుందండి టైము. నాకు అన్ని స్తోత్రాలు అన్నీ అయ్యేటప్పటికి 6:30 అవుతుంది. ఎందుకంటే మొదటి రోజు కాబట్టి విఘ్నేశ్వరుడికి సహస్రనామాలతో అయితే అర్చన చేసుకున్నానండి. ఎటువంటి విఘ్నం లేకుండా జరగాలని చెప్పని. నా దగ్గర పువ్వులు మాత్రం కేవలం పటాల వరకే వచ్చినాయండి. అందుకే అర్చనకి పువ్వులేమీ వేయలేదు. అక్షంతలు ఊటినే కొన్ని అక్షంతలు వేసి మిగిలిన అంతా కూడా పఠనం చేసుకున్నాను. అంటే ఊరికినే చదువుకున్నాను. చదివి పూజనైతే చేసుకున్నానండి. సమయానుసారంగా మనం నడుచుకోవాలి కదండి. పువ్వులు ప్రతిసారి కావాలంటే రావు కదా. మా చెట్లకైతే పువ్వులు చాలా తగ్గిపోయాయి. అంటే పూర్తిగా అసలు రావట్లేదు పూలు చెట్లన్నీ పాడైపోయినాయి. అందుకోసం అయితే కొనుక్కొచ్చిన పూలతోనైతే నేను పూలైతే పెట్టేస్తున్నాను దేవుడికి. ఇంకా పూజకైతే పువ్వులు ప్రత్యేకించి ఏమీ లేవు. అందుకోసమే నేను కేవలం చదువుకున్నాను. విఘ్నేశ్వరుడికి ముందుగా సహస్రనామాలు మళ్ళీ నిత్యం చేసుకుంటాం కదండి, అవన్నీ కూడా చదివేసుకొని ఆ తర్వాత శివ పూజనైతే లాస్ట్లో చేసుకున్నానండి. ఎప్పుడైనా ఎందుకంటే నిత్య పూజని మనం వెనకేయకూడదు. మొత్తం ప్రతిరోజు ఎలా అయితే మనం నిత్య పూజ అయితే చేసుకుంటామో ఆ నిత్య పూజ మొత్తం చేసుకున్న తర్వాతనే ప్రత్యేకమైన వ్రతాలు కానీ పూజలు కానీ చేసుకోవాలని నేను అనుకుంటాను. ఇది నా అభిప్రాయం మాత్రమేనండి. ఇలా అయితే పూలన్నీ పెట్టి చక్కగా అలంకరించేసుకున్నాను. ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళైతే అలంకరించుకుంటారు కదండి. నేనైతే ఇలా అలంకరించేసుకొని ముందుగా దీపం అయితే పెట్టుకుంటున్నానండి. దీపం అయితే పెట్టేసుకొని ఇంకా ధూపం అయితే అంటే కడ్డీలు అయితే వెలిగిస్తున్నానండి. కడ్డీలు వెలిగించేసి ఆగమనం చెప్పాలి కదండి. ఆగమనం చెప్పేటప్పుడు ముందుగా ఘంటానాదం అయితే చేస్తాం కదండి. ఘంటానాదం చేస్తూ ఆవాహన అయితే చేసుకున్నాను. అంటే నాకు తెలిసిన రీతిలో మాత్రమే నేను చేసుకున్నానండి. ఇది ఖచ్చితంగా ఇలాగే చేయాలన్న ఇది లేదు. నాకు తెలిసిన పద్ధతిని నేను అనుసరిస్తున్నాను. ఎవరి పద్ధతి అనుసారం వాళ్ళనైతే నిర్వర్తించుకోవచ్చు. నేనైతే ప్రతినిత్యం అయితే ఇలాగే మొట్టమొదట ధూపం సమర్పించి ఘంటానాదం చేసి ఆగమనం చేసిన తర్వాత పూజనైతే నేను చేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు కూడా చేస్తూ మీకైతే చూపిస్తున్నాను. నేనైతే పూజ మొత్తం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది అయితే నేను చూపించట్లేదండి. ఎందుకంటే మనం చేసే పూజ మీద ఉండదు కదా కాన్సన్ట్రేషన్. అందుకోసం కేవలం స్టార్టింగ్లో దీపం ఎలా పెట్టాను, ధూపం ఎలా వేసాను, పువ్వులు ఎలా వేసాను ఏంటి అనేది మాత్రమే వీడియో తీశాను. ఇది పూజ మొత్తం అయిపోయిన తర్వాత
6:30 అలా అవుతుందండి. ఆ టైంలో అయితే ఇంకా పూజ మొత్తం ముగిచ్చేసిన తర్వాత మనమైతే ధూపం వేయాలి కదండీ సాంబ్రాణి. అందుకోసం అయితే సాంబ్రాణి కప్ అయితే వెలిగిస్తున్నాను. పూజ మధ్యలో ఏం చేశాను ఏంటి అనేది ఈసారి ఎప్పుడన్నా ఒకసారి అయితే పూర్తి వీడియో అయితే తీస్తానండి. ఈసారి మొదటి వారం కాబట్టి నేను పూజ ప్రశాంతంగా చేసుకోవాలనే ఉద్దేశంతో వీడియో మీద నేనేమి కాన్సన్ట్రేషన్ చేయలేదు. మన వీడియో తీసుకుంటా ఉంటే మన మనసంతా కూడా వీడియో మీదే ఉంటుంది కదండి. నాకు ఎవరు తీసేవాళ్ళు లేదు, ట్రైప్యాడ్కి పెట్టుకొని తీయాలి కాబట్టి అలా ట్రైప్యాడ్ పెట్టుకున్నప్పుడు అక్కడ వీడియో వస్తుందో లేదో, ఎలా ఉంటుందో ఏందో అని మన మైండ్ అంతా దాని మీదే ఉంటుంది. కాబట్టి నేనైతే ప్రస్తుతానికి నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది అయితే దీంట్లో షేర్ చేయలేదు. నేను శివయ్యకి అభిషేకం కూడా చేసుకున్నానండి. అదంతా కూడా ఏదైనా కుదిరినప్పుడు పూర్తిగా వీడియో తీసి మీకైతే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి నేను ఇలా చేసుకున్నాను ఏంటనేది చెప్తున్నానండి. నైవేద్యం అయితే నేను మామూలుగా విఘ్నేశ్వరుడికి మొదటిగా ఏ విఘ్నం లేకుండా ఉండాలని చెప్పని సహస్రనామాలతో అర్థించుకొని అరటికాయలు అయితే నైవేద్యం పెట్టాను. ముందు ఆయనకు పెట్టిన తర్వాత పూజనైతే స్టార్ట్ చేశాను. ఈరోజైతే నేను కేవలం టెంకాయని నారికేలాన్ని అయితే సమర్పిస్తున్నాను. మన శక్త్యానుసారమే కదండి. మనమైతే కొండంత దేవుడికి కొండంత పత్రి అయితే పెట్టలేము కదా. ఈరోజైతే నేను నైవేద్యాలు ఏమీ చేయలేదు. కేవలం నారికేలం అయితే సమర్పించాను. ఉండగలిగే వాళ్ళు ఈ రోజంతయు ఉపవాసం ఉండవచ్చు. నేనైతే మందులు వాడుతున్నానండి కాబట్టి నేను పండ్లు తిని ఉపవాసం అయితే ఉన్నానండి. పండ్లు తినటం అంటే ఇన్ని తినేయటం కాదండి. మన శక్తి తగ్గిపోకుండా ఉండడానికి 1, 2 తీసుకోవచ్చు. అలాగే చేయాలనే నియమం లేదు. మన ఆరోగ్యానుసారము మనం చేయొచ్చు. కొన్ని పండ్లు తినచ్చు, పాలు తాగొచ్చు, జ్యూస్ అలా తీసుకోవచ్చు. వండినవి కాకుండా ఇలా పండ్లు, పాలు అలాంటివి తీసుకొని పూజ చేసుకోవచ్చు. ఒకవేళ ఉండలేము అని అనుకున్న వారు ఒక పూట ఉపాహారం కానీ అలా తీసుకోవచ్చు. అన్నం మాత్రం తినకపోవటం చాలా మంచిదని నా అభిప్రాయము. ఎందుకంటే చేసే పూజ మీద కాన్సన్ట్రేషన్ అనేది మనకి ఉండదని నా ఫీలింగు. అందుకోసమే ఉండలేని వాళ్ళు తినచ్చు. ఎంతవరకు అయినా కానీ వీలైనంత వరకు శివ పూజ ప్రదోష కాలంలో చేయడానికైతే ప్రయత్నం చేయండి. ఎప్పుడైనా సరే కేవలం సోమవార వ్రతం చేసేటప్పుడే కాదండి, విడిగా కూడా శివయ్యకు సాయంత్రం పూట పూజ చాలా ప్రీతికరము. అందుకే ఉదయం నుంచి సాయంత్రం వరకు నేనైతే ఉపవాసం ఉండి సాయంత్రం అయితే పూజను చేసుకున్నాను. 4:30కి మొదలుపెట్టానండి. ఖచ్చితంగా 6:30 అయ్యేటప్పటికి నా పూజ మొత్తం ముగిచ్చేసుకున్నాను. ఇంకా ఇలా అయితే నేను పూజనైతే పూర్తి చేసుకున్నానండి. ఇదే నా 16 సోమవారాల పూజలో మొదటి వారము. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఆ శివయ్య అనుగ్రహం మన మీద అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ శివయ్యని కోరుకుంటున్నాను. మీరు మనల్ని ఇట్లాగే ఆదరించాలని మళ్ళీ నమస్కరించుకుంటూ కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్నా సురేఖాస్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.